గత సంవత్సరం బుడ్రాయి పెద్దమ్మ తల్లి, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, సౌడలమ్మ అని గ్రామ దేవతలను ప్రతిష్టాపన కొత్త గుడిని నిర్మించి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది మొదటి వార్షికోత్సవం. ఈ మొదటి వార్షికోత్సవం నిన్న స్టార్ట్ అయింది. నిన్న బుడ్రాయి దగ్గర హోమం, బుడ్రాయికి నీళ్ళు పోసి ఈరోజు దుర్గమ్మ నిన్న బోనాలు చేసినాం పెద్దమ్మకు. ఈరోజు దుర్గామాత బోనాలు ఉన్నాయి సాయంత్రం. ఈ 3 రోజులు దౌలాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ పండగలలో పాలు పంచుకొని అంగరంగంగా వైభవంగా జరగడానికి అందరూ తోడ్పాటు అందించారు. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు దౌలాపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరి మీద ఉండేసి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవడానికి మాకు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటూ అందరూ అష్టైశ్వర్యాలతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. 11 తారీఖు స్టార్ట్ చేసినాం. 12 రేపు 14, 13, 14 రేపు క్లోజ్ అవుతుంది. పెద్దమ్మ తల్లి దయ వలన మేము సంవత్సరానికి ఒక్కసారి మేము జరుపుకుంటాము. మాకు అమ్మవారు మాకు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి మేము చేసుకుంటాము. మళ్ళీ కూడా మాకు మంచిగా అనిపిస్తే దేవిని దయ వల్ల అమ్మవారు మా కంట చూసి మమ్మల్ని మంచిగా చూసుకుంటే మేము మళ్ళీ కూడా చేస్తామని కోరుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మేము చేస్తాము. ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మమ్మల్ని మంచిగా చూసుకుంటే, మంచిగా వర్షాలు వాడి మంచిగా చూసుకుంటే మంచిగా మేము ఆనందంగా మాత్రం ఊరంతా మాత్రం చేస్తాం. దుర్గమ్మ చేస్తున్నాము. ఇవాళ దుర్గమ్మ బోనాలు నిన్న నుంచి పెద్దమ్మకు స్టార్ట్ అయింది. ఇవాళ అయిపోయింది. రేపు దుర్గమ్మది, రేపు ఇక లాస్ట్ అయిపోతుంది. బొడ్రాయి పండుగ చేసినాము, మాంకాలమ్మ చేసినాము, పోషమ్మ చేసినాము. అన్ని ఊరంతా పండుగలు చేసినాము. అందరం కలిసి మేము ముదిరాజుల్లం కలిసి పెద్దమ్మ తల్లికి చేసి ఇవాళ పటము దొక్కింది పెద్దమ్మ తల్లి. ఇటుకి లాస్ట్ ఒడిచిపోయింది. పెద్దమ్మ దయ వల్ల మేము మంచిగా ఉంటే కోరుకుంటే మళ్ళీ సంవత్సరం చేస్తామని కోరుకుంటున్నాం. దౌలాపూర్ ముదిరాజులు, అగ్రకులాలు అన్నీ కలిసి ఏకంగా దౌలాపూర్ గ్రామంలో పోషమ్మ పండుగ, పెద్దమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ అందరు కలిసి పండుగ ఆనందంగా చేసింది కాబట్టి అందరికీ నా ధన్యవాదాలు. దీన్ని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంతేనా సందేశం. దేవిని దయతోటి దౌలాపురం గ్రామంలో ముదిరాజులు కానీ, రెడ్లు కానీ, అందరు ఎస్సీ వాళ్ళు కానీ అందరు దేవతల దయలతో ఆడలు బాగా కొట్టాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అందరికి బరకతి కలిగియాలని నా ప్రార్థన.